వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నా కేరళ వైబ్స్లో ఈ బీచే వస్తుంది. ఎందుకంటే పిల్లలు కూడా బాగా నచ్చింది. ఫస్ట్ ఈ క్లిప్ ఇక్కడ యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ మా మైథిలి అమ్మ బీచ్ వీడియో ఫస్ట్ పెట్టు, బీచ్ వీడియో ఫస్ట్ పెట్టు అనేసి అనింది. అందుకని ఈ క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను అంతే. సో ఇది ఆల్రెడీ చూపించిన 2 వీడియోస్లో అయినప్పటికీ మా పాప అడిగిందని చెప్పి యాడ్ చేశాను. లాస్ట్ వీడియోలో వాళ్ళ ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు నేను క్లోజ్ చేసేసాను అనమాట వీడియోని. సో నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. వాళ్ళ ఇంటికి అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి రూట్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేను చెప్పాను కదా పెద్ద లోటస్ ఫ్లవర్ అదంతా ఉందని. సో అది మొత్తం నేను క్యాప్చర్ చేశాను. ఇల్లుని మా లోపల పెద్దగా ఏం హౌస్ వీడియో అందరూ చెప్పాను కదా వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అనమాట. అత్తగారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ పర్సనల్ని మనం రివీల్ చేయలేం కనుక నేను అవన్నీ తీయలేదు. బట్ ఈవెన్ దో చాలా వరకు షూట్ చేసి అయితే పెట్టాను. హౌస్ని చుట్టుపక్కల మేము వెళ్ళింది కొంచెం లేట్ నైట్ అయింది. సో నైట్ అవ్వడం వల్ల మొక్కలు నవ్వి షూట్ చేద్దామన్నా సరే వెళ్తూరు లేదు. అందుకని చుట్టుపక్కల కూడా షూట్ చేయడానికి అవ్వలేదు. బట్ చుట్టూ ఉండే వాతావరణాన్ని మాత్రం అంటే వెళ్తున్న రూట్లో చుట్టూ ఉండే వాతావరణాన్ని చాలా చోట్ల క్యాప్చర్ చేసి చూపిస్తున్న రీజన్ అంతే, ఇంకేం లేదు. కేరళలో ఇలా ఉంటుంది, ఇలా ఉంది అని చూపించడం మాత్రమే. ఇంకా ఇదంతా కూడా అదే రూట్ అనమాట. చూడండి ఇవన్నీ హౌజెస్ ఎంత స్పేషియస్గా ఎంత పెద్దగా ఉన్నాయో. నిజంగా ఉంటే మాత్రం కేరళలో ఇల్లు కట్టుకొని ఉండాలి అనేటటువంటిగా అనిపించింది. బట్ మన ఉండే ప్రాంతానికి అడ్జస్ట్ అవ్వగలుగుతాం, కానీ కొత్త ప్రాంతానికి వెళ్తే ఫుడ్ పరంగాను వెదర్ పరంగాను అడ్జస్ట్ అవ్వలేం. కళ్ళకు చూసింది అక్కడికి నచ్చుతుంది, కానీ ఉండడానికి వెళ్తే మాత్రం నచ్చదండి. నేను ఇది పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు హైదరాబాద్లో ఎంత అలవాటు అయ్యిందంటే, నేను హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం నాకు ఇక్కడ ఎలా ఉన్నా వాతావరణం నా బాడీకి అడ్జస్ట్ అయిపోతుంది. ఫుడ్ ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను. కానీ అదే పక్క స్టేట్ వైజాగ్లో ఉండేటప్పుడు అయితే నాకు అస్సలు అడ్జస్ట్ అయ్యేది కాదు. స్కిన్ ఎలర్జీస్ అని, ఫుడ్ ఇండైజెషన్, ఇలా మనం సంథింగ్ డిఫరెంట్గా ఫీల్ అవుతాం. అక్కడికి వెళ్ళినప్పుడు చూసి నచ్చి అక్కడ ఉండాలి అంటాము, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం ఎక్కువ రోజులు ఉండడం. సో టూరిజం ప్లేసెస్ లాగే ఎంజాయ్ చేయాలి అనేటటువంటిది నా బిహేవియర్. ఎవరైనా సరే మనం ఆ ప్లేస్కి చాలా ప్లేసెస్కి వెళ్తాం, అబ్బాయి ఇల్లులు బాగున్నాయి ఇక్కడ ఉండిపోతే బాగున్నాను అనిపిస్తుంది, కానీ మనం అక్కడ ఉండలేము. మనం ఉండే ప్రాంతాన్ని మాత్రమే మనకి బాగా అడ్జస్ట్ అవుతుంది, మనకు బాగా ఫిట్ అవుతుంది. సో వేరే ప్లేసెస్కి వెళ్తే మనం అంత మర్జ్ అవ్వలేమన్నమాట. ఆ వెదర్కి, ఆ ఫుడ్స్కి, ఇంకా దేనికి కూడా చూసినంత వరకే మనకి అది నచ్చుతుంది, కానీ ఉండడానికైతే సెట్ అవ్వదు అనేటటువంటిది నా ఒపీనియన్. అందరికీ ఇలా ఉంటుందా? కొంతమందికి జాబ్స్ పరంగా కానీ కొంతమందికి కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది. బట్ వెళ్ళిన తర్వాత వెంటనే కూడా వాళ్ళు సెట్ అవ్వరు. కొన్ని రోజులకు సెట్ అవ్వక తప్పదు అన్నప్పుడు సెట్ అవుతారు అంతే. బట్ వాళ్ళు ఉండే నేటివ్ ప్లేస్కి మాత్రం ఎప్పటి వెళ్ళినా సరే అది పెద్దగా ఇబ్బంది పెట్టదు. 1 or 2 days తప్ప, కానీ తర్వాత అంతా బాగానే ఉంటుంది. సో ఫైనల్గా అయితే మేము వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ గేట్లోకి వెళ్తాం నెక్స్ట్. ఇంకా అదే అనమాట. నెక్స్ట్ ఈ టర్నింగ్ తిరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను నేను ఎంతవరకు షూట్ చేశాను ఏంటి అనేటటువంటిది.
ఫైనల్‌గా మేమైతే వాళ్ళ ఇంటికొచ్చేసాం. చూడండి తామర పువ్వుని ఒక టబ్‌లో పెంచుతున్నారు. బకెట్స్‌లో పెంచుతున్నారు. తర్వాత ఇగోండి మా చిన్నది వాళ్ళ ఇంటికెళ్ళి కూడా కలర్‌లేసి వాళ్ళ ఇంట్లో ఎలా దొర్లుతూ ఎంజాయ్ చేస్తుందో. సో, వాళ్ళని కూడా ఇంకా వదిలేసి వాళ్ళు కూడా ఏమనలేకపోయారనమాట. చిన్న పిల్లలుంటే ఎవరైనా ఏమనగలుగుతారు చెప్పండి. సో, ఇంకా అదేదో కలర్‌లు వచ్చి బుక్ పట్టుకొని గీసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మేము డిన్నర్ చేసేసి మళ్ళీ రిటర్న్ మా రూమ్‌కైతే వచ్చేసాము. సో, ఇది ఇవాల్టి వీడియో అండి. మరి ఇలా మా జర్నీ అనేది ఆ రోజు జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అది ఇంకా బాగున్నాయి నెక్స్ట్ వచ్చే వీడియోస్. ఖచ్చితంగా చూస్తూ ఉండండి. మరి అలా చూస్తూ ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో మరి ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. టాటా, బై బై, సీ యూ.